నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాబోయే 2 ఏళ్లలో పీపీపీ విధానంలో ప్రైవేటు వైద్య కళాశాలను పూర్తి చేస్తాం. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ. ఉండవల్లిలో నెల్లూరు, తిరుపతి నేతలకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు. కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ప్రజాప్రతినిధులు. తిరుమల శ్రీవారి పవిత్రతను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న మాజీ మంత్రి కాకాని. భక్తుల రక్షణపై పాలక మండలికి నియంత్రణ కరువైందని ఆందోళన. జోగి రమేష్ ఇంటిపై దాడులు జరుగుతుంటే పోలీసులు సైలెంట్గా ఉన్నారన్న మాజీ మంత్రి బుగ్గన. అంబటిపై తప్పుడు కేసులు పెట్టారని మండిపాటు. శాసనసభ సమావేశాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలతో సభ కార్యకలాపాలను మొదలుపెట్టారు. ప్రైవేటు వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయడంపై తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రశ్న లేవనెత్తారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు. 17 కళాశాలల్లో 11 నా బోర్డు కింద, 3 కేంద్ర ప్రభుత్వం, 3 శాస్కీ క్రింద మంజూరయ్యాయని తెలిపారు. మొత్తం వ్యయం 8,480 కోట్లు అని అన్నారు. జగన్ హయాంలో కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అందులో పులివెందుల కళాశాలలకే దాదాపు 500 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 900 కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టిందని మంత్రి వివరించారు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద 3 శాస్కీ కింద మంజూరయ్యే అధ్యక్ష. దీనికి మొత్తం వెచ్చించాల్సిన మొత్తం అయితే 8,480 కోట్లు అయితే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 2020లో మంజూరైన కళాశాలలు 4 సంవత్సరాల్లో 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 938 కోట్లు ఖర్చు పెట్టి వివిధ దశల్లో ఆగిపోయిన పనులని పూర్తి చేసే పని కూడా చేసింది అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మొదట్లో హడావిడిగా 23 సంవత్సరంలో హడావిడిగా మొదలుపెట్టిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో, రాజమండ్రి కానీ, విజయనగరం కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ, ఇటువంటి కళాశాలల్లో వాళ్ళు పెట్టాల్సిన మొత్తం ఖర్చు 3,525 కోట్లు అయితే 918 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 20 నెలల్లో 530 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక 10 కాలేజీలు ఏవైతే పీపీపీ మోడల్లో ప్రతిపాదిస్తున్నామో వాటిలో పెట్టాల్సిన ఖర్చు 4,955 కోట్లు అయితే 631 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 406 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, 10 కళాశాలల్లో 631 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 396 కోట్లు సింహభాగం కేవలం పులివెందులకు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ వైద్య కళాశాలలు పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి, పేదలకి మెరుగైన వైద్య సేవలను అందించడానికి అయితే ఒక సంరక్షకుడిగా ఉంటున్న వ్యక్తి అన్ని 17 కళాశాలల మీద ఏకదృష్టితో చూడాలా, అన్నింటినీ అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. తప్పు లేదు సొంత నియోజకవర్గం మీద ప్రేమ కురిపించడంలో. కానీ 631 కోట్లకు గాను దాదాపు 400 కోట్లు ఒకే కళాశాల మీద ఖర్చు పెట్టి మిగతా కళాశాలల మీద వివక్ష చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే 10,70,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇంకా అటువైపు పార్వతీపురం అయితే భూ సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష. కానీ ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా 17 కళాశాలలు నిర్మించామని చెప్తారు అధ్యక్ష. 8,480 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 4 సంవత్సరాల్లో కళాశాలలు నిర్మించామని చెప్తుంటే, పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము 17 కళాశాలలు నిర్మించామని మాట్లాడుతుంటారు. ఇలా ఖర్చు పెట్టినవన్నీ రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. ఏ సమయంలో ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి. ఈ పాలకొల్లుకైతే రామానాయుడు గారు ఉన్నారో లేదో మరి, పాలకొల్లుకైతే 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి కేవలం 59 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి కళాశాలను నిర్మించేశామని చెప్తున్నారు అధ్యక్ష. పార్వతీపురంలో భూసేకరణ జరగలేదు, కానీ మండలిలో కూడా, ఇక నేను ప్రస్తావించకూడదు అధ్యక్ష, మండలిలో కూడా నిర్మించేశాము అనే చెప్తున్నారు. అక్కడ ఏదో ట్రైబల్ దీంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం మొదలుపెట్టి ఉంటే దాన్ని చూపిస్తూ మెడికల్ కాలేజ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు అడిగినట్టు ఈ 10 కాలేజీలని ఇవాళ పీపీపీ మోడల్లో పోతున్నాం. 4 కళాశాలని మొదటి దశలో వీటిని టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాయడం జరిగింది. 2 దశలుగా 4 కళాశాలల్ని పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లి కళాశాలని, అదేవిధంగా తర్వాత బాపట్ల, పాలకొల్లు,
నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురం ఈ కళాశాలల్ని రెండో దశలో తీసుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. టెండర్లు కూడా మళ్ళీ పిలవబోతున్నాం అధ్యక్ష. అయితే ఈ క్రమంలో అందరం చూసాం అధ్యక్ష, బెదిరింపులకి గౌరవ సభ్యులు అంటున్నారు దీని మీద ఒక చట్టం తీసుకురావాలని. కానీ ఇటువంటి బెదిరింపు ధోరణి కారణంగానే 5 సంవత్సరాలు సాగిన ఒక అటవిక పాలన కారణంగా ప్రజలు వారి ప్రజాకోర్టులో శిక్షించారు అధ్యక్ష. రాష్ట్రమంతా చూసింది 101 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గడం జరిగింది. కాబట్టి కోటి సంతకాలు అనేది అది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అధ్యక్ష. ఎందుకంటే సత్యదూరమైన మాటలు చెప్పడమే అలవాటైన వారికి కోటి సంతకాల సేకరణ విషయంలో కూడా అదే విధంగా ఉంది అధ్యక్ష. అయితే అప్పు తీసుకున్నారా అని అడిగారు గౌరవ సభ్యులు. నబార్డ్ నుంచి లోన్ను అధ్యక్ష అది. అయితే నబార్డు కూడా పూర్తిగా గతంలో ఏం చేసేదంటే నబార్డు తన ఇన్స్టాల్మెంట్ ఇచ్చేది అధ్యక్ష. ఇక్కడ వాటిని దారి మళ్లిస్తున్న క్రమంలో ఒక ఇన్స్టాల్మెంట్ 25% ఇన్స్టాల్మెంటే ఇచ్చి దానికి కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన తర్వాతే కేంద్రం నిధులు మంజూరు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది అధ్యక్ష గత పాలన కారణంగా. అయితే ఇప్పుడు ఆ ట్రాన్షే కూడా అయిపోయింది. దాని కారణంగా ఒకటి ట్రాన్షే అయిపోయింది, నబార్డు నుంచి లోన్ వచ్చే అవకాశం లేదు. రెండోది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి 50% కన్వీనర్ కోటాకి, 30% మేనేజ్మెంట్ కోటా, 10% ఎన్ఆర్ఐ కోటాని తీసుకురావడం. అంటే ఏ రకంగా అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉంటుందో అదే విధానాన్ని ప్రభుత్వ కళాశాలలో కూడా తీసుకొచ్చి ప్రైవేటు కళాశాలలకి ప్రభుత్వ కళాశాలలకి తేడా లేకుండా చేసింది అధ్యక్ష. దానికి అనుగుణంగా జీవో 107, 108 కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ పీపీపీ విధానంలో ఇప్పుడు కొత్తగా వస్తున్న పీపీపీ విధానంలో గతంలో 420 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తలపెట్టారు. ఇప్పుడు దాన్ని 625 పడకల ఆసుపత్రి నిర్మించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు దూరంగా ఒక కుటుంబ వేడుకల ఆద్యంతం సందడిగా సాగింది. ప్రజా ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ విందులో పాల్గొన్నారు. విందుకు హాజరైన ప్రతి ఒక్కరిని మంత్రి లోకేష్ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. వారి పిల్లలతో సరదాగా ముచ్చటిస్తూ చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విందుకు హాజరైన మహిళలకు, నేతల కుటుంబ సభ్యులకు మంగళగిరి పట్టుచీరలను బహుమతిగా అందించి ప్రత్యేకంగా గౌరవించారు. తిరుమలలో వరుస అపచారాలతో స్వామివారి పవిత్రతను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల కొండపై మద్యం, రీల్స్, ఫోటోషూట్లు వంటి నిషిద్ధ కార్యకలాపాలు పెరిగిపోయాయని, భక్తుల రక్షణపై పాలక మండలికి నియంత్రణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తికి నిష్కళంకమైన వ్యక్తిత్వం ఉండాలి, కానీ ప్రస్తుతం బీఆర్ నాయుడు చుట్టూ తిరుగుతున్న అసభ్యకర వీడియోలు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయని ఆక్షేపించారు. ఆలయ పవిత్రతను కాపాడడానికి బీఆర్ నాయుడుని తక్షణమే చైర్మన్ పదవి నుంచి తొలగించాలని లేదా ఆయనతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అటువంటి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాని నిర్వహణ, పరిపాలన అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి నిష్ఠతో కూడినటువంటి బాధ్యత. దాన్ని వ్యవహరించాలి అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రత్యేకించి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తికి అనుసంధానంలోనే ఈ పరిపాలనకు సంబంధించినటువంటి దీన్ని బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంత పవిత్రమైనటువంటి ఆలయానికి సంబంధించినటువంటి దాని నిర్వహణకు సంబంధించి, పరిపాలనకు సంబంధించి ఏ వ్యక్తి అయితే ఈ అజమాయిషీ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే ఆ బాధ్యతలని సేవగా గుర్తించి, భగవంతుడి సేవగా గుర్తించి పనిచేస్తాడో అటువంటి వ్యక్తికి నిష్కలంకమైనటువంటి వ్యక్తిత్వం అవసరం, అచంచలమైనటువంటి భక్తి ఉండాలి. దాంతో పాటు నిబద్ధత, నిష్ఠ, ఆ పవిత్రతని, ప్రజల భక్తుల మనోభావాలని కాపాడగలిగేటువంటి చిత్తశుద్ధి అవసరం. వీటన్నిటినీ పక్కన పెట్టి ఆ పవిత్రమైనటువంటి స్థానాన్ని ఒక రాజకీయాలకు వేదికగా మార్చి మరల్చి
ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఈ ప్రభుత్వంలో అన్ని కూడా మంట కలిపేటువంటి విధంగా, ఆ ప్రతిష్టను నీరు గార్చేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చడం అనేటువంటిది ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు, పరిణామాలు ఈరోజు పాపం భక్తులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే ఎందుకు చెప్తున్నామంటే, ఈ మధ్యన చూసాం బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు చూసాం. దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని రకరకాల అనుకూల తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉంటుంది, సోషల్ మీడియా ఉంది. ఆయనే మీడియా అధిపతి, టీవీ5కి సంబంధించినటువంటి సంస్థను నడిపేటువంటి వ్యక్తి కాబట్టి వచ్చినటువంటి దానికి అనేక రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. చూస్తే చంద్రబాబు నాయుడు నియమించినటువంటి ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తినా చంద్రబాబు నాయుడు నియమించింది అని చెప్పి ఈరోజు ఇవన్నీ పరిశీలించిన తర్వాత భక్తులు తీవ్రమైనటువంటి కాల్పు చెందేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఈ మాట చెప్పామంటే, ఈ రోజు మీరు ఒకసారి చూస్తే కొన్ని వీడియోలు డీప్ ఫేక్ వీడియోస్ అని చెప్పి రిలీజ్ చేశాడు. తర్వాత కాసేపటికి ఫ్యాక్ట్ చెక్ లో లేదు, ఈ ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినవి కాదు, ఇవి వాస్తవమే ఉన్నట్టుగా తేలుతున్నాయి అని చెప్పి నిర్ధారించిన తర్వాత వెంటనే ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన దాని మీద క్లారిటీ ఇచ్చాడు. దాని మీద క్లారిటీ ఇచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి అంశాలు మాట్లాడుతూ దానిలో ఆయన నేను 30 సంవత్సరాల పైగా ఏదైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ కుటుంబానికి సంబంధించి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు అని చెప్పి ఆయన మాట్లాడారు. మేము మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, ఈరోజు బిఆర్ నాయుడు ఏదైతే చెప్తున్నాడో అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2 కొత్త సంస్కృతులు తెచ్చారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. పాల్స్ కేసులు నమోదు చేయడం, స్టేట్ స్పాన్సర్డ్ క్రైమ్ను ప్రోత్సహించడం పెరిగిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నేరాలను స్పాన్సర్ చేస్తున్నట్లుగా పరిస్థితి మారిందన్నారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ను బుగ్గన పరామర్శించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి వీడియోలు చూస్తే వాస్తవం అర్థమవుతుందని, దాడి చేస్తున్న వారికి పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చినట్లుగా కనిపించిందని బుగ్గన వ్యాఖ్యానించారు. పెట్రోల్, యాసిడ్ బాంబులతో దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారని మండిపడ్డారు. పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధేసే సిచ్యువేషన్ అన్నమాట. రాజకీయాలు అన్న తర్వాత, ప్రజాస్వామ్యం ఉన్న తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ 2 కల్చర్స్, ఒకటి ఫాల్స్ కేసులు, రెండవది స్టేట్ స్పాన్సర్డ్ క్రైమ్. రాష్ట్రమే స్పాన్సర్ చేస్తూ ఉందన్నమాట. ఈరోజు గమనించినట్లయితే రమేష్ గారి ఇంటి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద అటాక్ చేయడం, వీడియో క్లిప్స్ చూస్తే అదే మాప్ కాదు, లిమిటెడ్ పీపుల్ ఒక 30 మంది. ఆల్మోస్ట్ ఎట్లుందంటే పోలీస్ వాళ్ళు వాళ్ళని ఎస్కార్ట్ చేసి వచ్చినట్లుంది వీడియో క్లిప్. రోప్ తో పాటు వస్తే ఆ రోప్ అనేది ఎవరు చూసినా కూడా, అంటే దీనికి పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు, వచ్చే మాబ్ను ఆపేదానికే ఎస్కార్ట్ చేసేదానికే అనేట్టుగా ఉందన్నమాట. అసలు రోప్ కూడా చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే, ఎక్కడ నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు ఉండదు. ఎల్లో కలర్ రోప్ చూసినారండి ఎవరన్నా? పోలీస్ వాళ్ళు క్యారీ చేసే రోప్ పార్టీలో రోప్ ఎల్లో కలర్ లో ఉంది. పోలీస్ వాళ్ళే ఎస్కార్ట్, ఇంటి మీద అటాక్. ఏ విధంగా అటాక్? బాంబులు, యాసిడ్, పెట్రోల్ బాంబులు, ఇండ్లంతా డ్యామేజ్. ఇప్పుడు ఎక్కడే కానీ వైలెన్స్ అనేది ఉండరాదు ప్రజాస్వామ్యంలో. కానీ వైబ్రెంట్ డెమోక్రసీలో ఎంతో మంది ఎన్నో పరిస్థితుల్లో పరిస్థితి ప్రభావం వలన కొన్ని ఇన్సిడెంట్స్ లో పర్సనల్గా ఉండాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు అన్న తర్వాత ఏ పార్టీకి చెందిన వాళ్ళన్నా కానివ్వండి, ఎన్నో సిచ్యువేషన్స్ లో వాళ్ళు ప్రెసెంట్ ఉంటారు అక్కడ. ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినా పబ్లిక్ లో ఉండాల్సిన వ్యక్తి కాబట్టి పబ్లిక్ లోనే ఉంటాడు. ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇంటిని అటాక్ చేయడం అనేది మాత్రము, ఏది బాంబులు, యాసిడ్, పెట్రోల్ బాంబులు, ఒక 20-30 మంది విత్ ఎస్కార్ట్. ఇది ఎక్కడన్నా చూసినామండి. ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి వర్యులు రాంబాబు గారి ఇంటి మీద కూడా సేమ్ పరిస్థితి. ఇంకోటి కొత్త రకమైనది ఏమంటే, ఈ మధ్య ఈ 2 సంవత్సరాలు చూస్తున్నది, మహిళలు కూడా అసభ్యకరంగా మాట్లాడటము, అటాక్ ముందర రావడము రూలింగ్ పార్టీ తరఫున ఎక్కడన్నా చూసినామండి. అసలు పబ్లిక్ ఎవరింటి మీద పోయేటప్పుడు ముందు నిలబడి వాళ్ళే లీడ్ చేయడం.
ఇది సహజమైన సాంప్రదాయం అయితే కాదు కదా. ఇది వెనకాల నుంచి ఎవరో ఒకరు ఇన్స్టిగేట్ చేసి చెప్పి ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇస్తే తప్ప మన భారతదేశ సంస్కృతులు అయితే సహజమైన సాంప్రదాయం అయితే కాదు కదా. కొన్నిసార్లు ఏదో పురుషులు ఏదో వైలెన్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. కానీ మహిళలే లీడ్ చేయడం అనేది ఇది ఒక ఆశ్చర్యకరం, ఇది ఒక కొత్త రకమైన సాంప్రదాయం. ఫాల్స్ కేసులు, ఇప్పుడు మనకు చట్టము ఒక సిస్టమ్ అనేది వెరీ క్లియర్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ఉన్నాయి. ఏదన్నా ఒకవేళ పొరపాటు అంటూ జరిగింటే కోర్టు డిసైడ్ చేస్తుంది అది కరెక్టా కాదా అనేది. మెరిట్ మీద కోర్టు ఏదన్నా కానీ శిక్ష కానీ అక్విటల్ కానీ వదిలిపెట్టేయాలి. అంతేగాని కంటిన్యూస్ ఫాల్స్ కేసు ఒకరి మీద పెట్టడం, వాళ్ళ తమ్ముడి మీద పెట్టడం, కొడుకు మీద పెట్టడం, బావమరిది మీద పెట్టడం, ఇంకెవరంటే పెట్టడం, వాళ్ళని 10 సార్లు తిప్పడం, అసలు సబ్స్టెన్సే లేని చోట. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏదో కొంత జరిగింటే దాన్ని కొద్ది కలపడము మైనస్ చేయడం అనేది చూసాను. కానీ ఏమీ లేనిది కూడా సృష్టించడం, అంటే లాస్ట్ ఎవిడెన్సే సృష్టించడం. సరే బాగుంది, ఈ రోజు మీరు చేస్తారు, శాశ్వతంగా ఉంటారండి ఎవరన్నా? ఇప్పుడు మీరు ఏం నేర్పిస్తున్నారు? ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలకు మీరేం నేర్పిస్తున్నారు? ఇక్కడ రూలింగ్ పార్టీగా ఉంటూ ఈ విధమైన పరిపాలన చేయొచ్చు అంటే కేసే లేనిది కేసు సృష్టించవచ్చు. ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్ కూడా సృష్టించవచ్చు. ఇది మీరు కొత్తగా నేర్పిస్తున్నారు అంటే ఇంతటితో ఆగిపోతుంది సంస్కృతి. అంటే ఎటువైపు తీసుకుపోతున్నారు అని. ఇప్పుడు అపారమైన అనుభవం ఏమిటికి ఉపయోగపడుతుంది? దశాబ్దాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఏమిటికి ఉపయోగపడుతుంది? ఈ రోజు మీరు దశాబ్దాల రాజకీయ అనుభవం అని చెప్పేసి మీ కళ్ళెదురుగానే పోలీస్ ఎస్కార్ట్ తో పాటు వచ్చి ఇళ్ల మీద పడి బాంబులేసి కాల్చి పెట్టి కొన్ని మీకు తెలియదని అంటున్నారు. తెలియకుంటే తెలిసింది కదా ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఈ క్రైమ్ లో భాగస్వాములు ఉన్నారో, క్రిమినల్స్ ఉన్నారో, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే ఏమిటికి ఉపయోగపడుతుంది అని ఇప్పుడు అనుభవం. ఏమనంటే ఎప్పుడో ఏదో జరిగింది. ఎట్లా చరిత్ర చూసుకుంటూ పోతే వేల సంవత్సరాల మీద ఎన్నో ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరిగింటాయి. పోనీ మీకు అవకాశం ఉంది కదా, ఇప్పుడు మీరేం చేస్తున్నారు కరెక్ట్ గా? ఇవన్నీ కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 100% పద్ధతులు మార్చుకోకుంటే మాత్రం 100% జనసేన పార్టీ సభ్యత్వ నమోదు అనేది మహోన్నత ఆశయాలతో నిండిన యజ్ఞమని ఏపీఐఐసీ డైరెక్టర్, జనసేన పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు చెన్నమల్ల చంద్రశేఖర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జనసేన ఉద్యమ క్రియాశీలక సభ్యత్వ నమోదు స్టాల్ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత ఏడాది భీమవరం నియోజకవర్గంలో 17,000 సభ్యత్వాలు చేయడం జరిగిందని, ఈ ఏడాది అత్యధిక సభ్యత్వాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 5వ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు జరుగుతుందన్నారు. పట్టణ కార్యదర్శి పత్తి హరివర్ధన్ మాట్లాడుతూ భీమవరంలో 6 చోట్ల స్టాల్స్ను ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షల బీమా వర్తిస్తుందని, ప్రమాదవశాత్తు ఒక కన్ను లేదా ఒక చెయ్యి లేదా ఒక కాలు కోల్పోయినట్లయితే 2.5 లక్షల వరకు బీమా వర్తిస్తుందన్నారు. ప్రమాదవశాత్తు పూర్తి వైకల్యం కలిగిన పక్షంలో 5 లక్షల ప్రమాద బీమా అందింపబడుతుందని అన్నారు. ఎందుకంటే గత 4 పైరేళ్లుగా జన సైనికుల యొక్క కుటుంబాలకి అండగా ఉండే ఉద్దేశంతో సుమారు 5 లక్షల బీమా పంపుతో మెంబర్షిప్ రేట్తో స్టార్ట్ చేసాం. మొదటి సంవత్సరం నుంచి కూడా దేవుని నేతృత్వంలో ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. గత సంవత్సరం 17,000 రైతులకు మరి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది, జనసేన కుటుంబంలో చేయడం జరిగింది. ఈ సంవత్సరం దానికి మించి డబుల్ స్పందన కనబడుతూ ఉంది. ఎందుకంటే కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన యొక్క పాలనా విధానం, ఆయన దేశవ్యాప్తంగా తెలిసినటువంటి నాయకులని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గుర్తించారు. అందులో భాగంగా ఆయన పిలుపు మేరకు మావులంగూడి సెంటర్లో గత సంవత్సరం అత్యధిక మెంబర్షిప్ చేసినటువంటి సామాన్య శాస్త్రి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మరి స్టాల్ ఏర్పాటు చేసింది. మా పెద్దలు, అత్యంత ఆప్తులు, ఎందుకంటే భీమవరంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ప్రజలు పోటీ చేస్తారు, ఆయన చేస్తారని చెప్పి మొట్టమొదటిగా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు వచ్చినటువంటి వీరందరూ కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ఘనంగా ప్రారంభించారు. మా పార్టీ అధ్యక్షుల వారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు, ఆదేశాల మేరకు భీమవరంలోని పలు చోట్ల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు
వంటలను భీమవరం పట్టణ ఇలవేలిపోయినటువంటి మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం సమీపంలోని పుట్టి శ్రీరాముల విగ్రహం దగ్గరలో లలిత జ్యువెలరీ ఎదురుగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. భీమవరం పట్టణమే కాకుండా భీమవరం నియోజకవర్గంలోని జనసేన పార్టీ సానుభూతి పరులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎవరైనా సరే మహిళలు కానీ, పురుషులు కానీ, యువకులు కానీ, 70 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా కూడా జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి సభ్యత్వం తీసుకుని ఈ క్రియాశీలకంగా ఈ ఉద్యమీ సభ్యత్వం నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దీనికి కావాల్సినటువంటి సభ్యత్వ నమోదు కావాల్సినటువంటి ఏంటంటే మీ ఫోటో, మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీరు నామినీగా ఎవరినైతే పెట్టాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డు, ఈ 4 ఉంటే సరిపోతుందండి. ఈ 4 తీసుకుని 400 రూపాయల రుసుముతో మీరు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా చేరొచ్చు. ఇది తీసుకోవడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఈ సంవత్సరం పాటు మీకు ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే గనక ప్రభుత్వంతో సంబంధం లేకుండా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ప్రమాద బాధితులకి, ఉదాహరణకి శరీరంలో ఏదైనా ఒక కాలు కానీ, లేదా ఒక చెయ్యి కానీ, లేదా ఒక కన్ను కానీ ఏదన్నా ఇదైనట్లయితే, ఏదైనా కోల్పోయినట్లయితే 2.5 లక్షల రూపాయల వరకు పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తారు. అలాగే 2 పోయినట్లయితే కనుక, అంటే 2 కళ్ళు కానీ, లేదా 2 చేతులు కానీ, లేదా 2 కాళ్ళు కానీ ప్రమాదంలో మనం ఈ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరికైనా ప్రమాదంలో కోల్పోయినట్లయితే 5 లక్షల రూపాయలు పరిహారం అందజేస్తారు. ప్రమాదంలో ఒకవేళ ఆ బాధితుడు మరణించినట్లయితే ఆ బాధితుడి కుటుంబ సభ్యులకి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున సహాయం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఇప్పుడు మేము ఈ కార్యక్రమం సభ్యత్వ నమోదు చేస్తున్నాం. దయచేసి జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు, జనసేన పార్టీ సానుభూతి పరులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సభ్యత్వ నమోదు తీసుకోవాల్సిందిగా. ఓర్పు, సహనం అనే పదాలకు అర్థం మహిళలని నరసరావుపేట జడ్జి ఆశీర్వాదం పాల్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ లా కళాశాలలో శ్రీ విజ్ఞాన వేదిక ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మహిళా సాధికారితపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జ్ ఆశీర్వాదం పాల్ మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే దేశ ప్రగతి అని, మహిళల రక్షణకు, మహిళల ఉపాధికి ప్రత్యేక హక్కులు, చట్టాలు ఉన్నాయన్నారు. తిరువూరు జడ్జ్ సింధూరా మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణం అన్నారు. తాను ఏ విధంగా చదివి జడ్జి పోస్టు సాధించానో అనే అంశంపై విద్యార్థులకు వివరించారు. డిఎన్ఆర్ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై అశోక్ కుమార్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ అందుబాటులో ఉంచిన చట్టాలు, శక్తి యాప్లను వినియోగించుకోవాలన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ అరేటి రాణి, లా కళాశాల కోఆర్డినేటర్ మంతెన కృష్ణంరాజు మాట్లాడుతూ మహిళా శక్తి అద్వితీయమని, స్త్రీలు విద్యావంతులుగా ఉంటే భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని, మహిళలపై అత్యాచారాలు పెచ్చుపెరిగిపోయాయని, వాటిని అరికట్టాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దేవతగా కొలవాల్సిన శ్రీమూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలమన్నారు. ఈ నెల 5వ తేదీన కోపా కళ్యాణ మండపం వద్ద రంగవల్లుల పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. సమాజం గుర్తించాలి, మహిళా హక్కులను కాపాడాలి, మహిళలపై అత్యాచారాలు కావాలి, మహిళలపై అత్యాచారాలు అరికట్టాలని మహిళా ఉత్సవాల్లో ఇంకోట కూడా నిర్వహిస్తున్నాము. మహిళా లోకం మహిళా దినోత్సవం అంటే మనందరికి తెలుసు, అది మన ఒక్కళ్ళకే ఉండే గొప్ప సంతోషమా, ఆనందమా, లేకపోతే ఏంటది, అది ఓన్లీ మనం అనుభవించేది. మహిళా దినోత్సవం అనేది ఒక స్పెషల్గా ఏం చేసుకోవాల్సిన పని లేదు, కానీ ప్రతిరోజు మనకు మహిళా దినోత్సవమే. మనం లేచినప్పటి నుండి చేసే పనుల దగ్గర నుండి, మనం తీసుకునే నిర్ణయాల దగ్గర నుండి, ఏదైనా సరే మనకు ప్రతిదీ మహిళా దినోత్సవమే. ఒక సంతోషకరమైన విషయం. నేను లా చదువుకున్నాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక 5 years మా ఊరికి ప్రెసిడెంట్గా సర్వ్ చేశాను. ఆ తర్వాత నేను పుస్తకం పట్టుకున్నాను. ఒక 10 years తర్వాత మళ్ళీ లా పుస్తకం పట్టుకొని నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సెలెక్ట్ అయ్యి, ఆ తర్వాత మళ్ళీ జడ్జిగా సెలెక్ట్ అయ్యాను.
చదువుకి వయస్సు అనేది అలాంటివి ఏవి అడ్డంకం కాదు, పెళ్లి కూడా అడ్డంకం కాదు. ఎప్పుడు కూడా మన మీద మనకు నమ్మకము, శక్తి, మన శక్తి మీద మనకు నమ్మకము మనకి ఉంటే మనకి ఏది అడ్డంకి కాదు. నిజంగానే నేను నా 2 బిడ్డలు, నా ఎల్డర్ డాటర్ షీఈ్ 7th క్లాస్ అండ్ యంగర్ వన్ ఈజ్ యూకేజీ. అప్పుడు నేను పుస్తకం పట్టుకొని చదువుకొని కన్సిస్టెన్సీతో చదివి నేను మళ్ళీ జడ్జి పోస్టులా కొట్టగలిగాను. అందుకనే ప్రతి ఒక్కళ్ళు నాకు పిల్లలు ఉన్నారు, నేనేం చేయాలి, నేనేం చేయలేను, ఇలాంటివన్నీ ఎన్నో చెప్తా ఉంటారు. కానీ అవన్నీ ఏవి అడ్డంకులు కాదు. సో మీరందరూ బాగా చదువుకొని మంచిగా పాస్ అయ్యి తర్వాత నాలాగా మంచి మంచి పోస్టుల్లో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. సో ఒక్కటే విషయము, మనకి లాలో మీ అందరూ మరి చెప్పారు లేదో 304A ఒకటి ఉంటుంది, ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్. ఈ సందర్భంగా నేను ఆ యాక్ట్ గురించి చెప్తాను. మనకి గుడ్ సమరిటన్ అని ఉంటాడు, కథ తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ మనకి ఎక్కడైనా ఒక యాక్సిడెంట్లు ఏదైనా జరిగినప్పుడు మనం అందరము తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ఏంటి ఈ కోర్టుల గోలేంటి, పోలీసు వాళ్ళ గోలేంటి, మనం వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ ఎన్నో మనకి అడ్డంకులు, ఎన్నో ఏంటంటే బ్యాక్ వేస్తూ ఉంటాము, వెనకడుగు వేస్తూ ఉంటాం మనకెందుకు లేని. కానీ ఎప్పుడు కూడా మనలో ఒక హ్యూమన్ బీయింగ్ గుడ్ సమరిటన్ ఉండాలి. కనీసం ఒక ఫోన్ కాల్ చేసి పోలీసు వాళ్ళకి చెప్పగలగటం కానీ, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ను ప్రొటెక్ట్ చేయడానికి కాసేపు ఉండి అక్కడ ఎవరికైనా సాయం చేయటం కానీ, ఇలాంటివి చేయగలిగితే మనం అందరము గుడ్ సమరిటన్ అవుతాము. సో మంచి హ్యూమన్ బీయింగ్స్ అవుతాము. అంతేకాకుండా మనకి ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ప్రకారము ఒక 10,000 పారితోషికం కూడా ఇవ్వబడుతోంది గుడ్ సమరిటన్కి. సో మీరందరూ ఈ చట్టాన్ని తెలుసుకోవాలి. చాలా చట్టాలు గివెన్ రియలీ చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్. ఐ విష్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు సమ్మన్ హ్యాస్ టోల్డ్ మీ దీస్ థింగ్స్ అని నాకు అనిపించింది. వాళ్ళు ఏమైతే చెప్పారో అవన్నీ మనం పాటిస్తే ఐ థింక్ నేను ఒక లివింగ్ టెస్టిమోనీ అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఏమైతే చెప్పారో దట్ యు వర్క్ హార్డ్ అండ్ డోంట్ గెట్ స్వేడ్ అవే బై ఆల్ ఆఫ్ దిస్, అవన్నీ చేస్తే మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వల్ల ఏమవుతుందంటే మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ ఐ వుడ్ సే దిస్, ఆ ఇండిపెండెన్స్ ఏదైతే డెసిషన్ మేకింగ్ అయితే ఏదైతే ఉంటుందో దట్ అది మన హ్యాండ్స్ లోనే ఉంటుంది అనమాట. మన లైక్ ఈవెన్ వాట్ యు వేర్, వాట్ యు డూ ఇన్ లైఫ్, మనం ఏం చేయాలనుకుంటున్నాము, మనం ఏం వేసుకోవాలనుకుంటున్నాము, మన లైఫ్ లో ఏం పర్స్యూ చేయాలనుకుంటున్నాము, ఈ డెసిషన్ మేకింగ్ అంతా మన చేతిలో ఉంటుంది. మన చేతిలో ఎప్పుడు ఉంటుందంటే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉన్నప్పుడు. ఫైనాన్షియల్ ఫ్రీడమే మనకి ఇండిపెండెన్స్ ఇస్తుంది అనమాట. సో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక ఉమెన్ కి ఎలా వస్తుందంటే ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్. నేను దానికి లివింగ్ టెస్టిమోనీ అని చెప్తాను. ఓన్లీ ఎడ్యుకేషనే మనని సేవ్ చేస్తుంది. అండ్ మేడం వాళ్ళు చెప్పినట్టు మనల్ని ఎవరు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్, ఓన్లీ ఎడ్యుకేషన్ మనల్ని సేవ్ చేస్తుంది అనమాట. ఆకాశంలో సగభాగం, భూమిలో సగభాగం అని మహిళలు అంటారు. ఇప్పుడు ఉన్న జనాభాలో సగభాగం మనమే ఉన్నాం, మహిళలమే ఉన్నాం. సో అన్ని రంగాల్లోనూ కూడా మహిళలు ముందుకు వెళ్తున్నారు. ఆ రంగం ఈ రంగం అని లేదు, ప్రతి రంగంలోనూ కూడా మహిళలు వాళ్ళ యొక్క స్థాయిని, శక్తిని నిరూపించుకుంటూనే ఉన్నారు. కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఎన్నో రకాల సమస్యలు మన చుట్టూ పరిసరాల్లో, మనం దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చూసుకున్నట్లయితే మహిళ ఈ రోజుకి కూడా ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొంటుంది. నేను చెప్పగలిగింది ఏంటంటే ద ఎక్స్టెన్షన్ ఆఫ్ విమెన్స్ రైట్స్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ ప్రోగ్రెస్. ఎక్కడైతే మహిళల యొక్క హక్కులు కాపాడబడతాయో అక్కడే ఆ సమాజం అనేది కానీ, ఆ గృహం కానీ అభివృద్ధి చెందుతుందనేది మన అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు మహిళలు ఎన్నో రకాలుగా అభివృద్ధిని సాధిస్తూ ఉన్నారు. మనకి వెనకాల బ్యానర్ మీద ఉన్నారు ఎంతోమంది మహిళలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా, స్వతంత్ర పోరాటం నుంచి ఈనాటి వరకు కూడా ఎంతోమంది మహిళలు వాళ్ళ యొక్క శక్తిని, స్థాయిని కూడా నిరూపించుకోవడం జరిగింది. మన యొక్క రాష్ట్రపతి ముర్ము గారు, ఆవిడ ఒక మహిళా శక్తి. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహిళలు వాళ్ళ యొక్క టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడం అనేది జరిగింది. మహిళా సాధికారిత అన్ని రంగాల్లో మహిళలే ముందుండి మనం నడిపిస్తున్నాం. మన దేశ రాష్ట్రపతి గారు కూడా మహిళలు అవడం దీనికి ఎంతో గర్వకారణం. మహిళలు అన్ని రంగాల్లో తమ యొక్క ప్రతిభా పాఠవాలను చూపిస్తూ ముందుకు వెళ్ళడం ఎంతో సంతోషకరం. మన ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాలను మహిళలను ముందు నుండి
చట్టసభల్లో కూడా వాళ్ళకి మంచి రిజర్వేషన్ కల్పించడం, ఉమెన్ బిల్ ఎంపవర్మెంట్ బిల్ కూడా ప్రవేశపెట్టడం ఎంతో భారతదేశం యొక్క అభివృద్ధికి చాలా ఉన్నతికి ముందు దోహదపడుతుంది. ఇవన్నీ మనము 2047 వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు. ఎందువలన భారతదేశంలో పురుషాధిక్యత ఉన్నది, మహిళలు సాధికారత సాధించకపోవటం వలన, లేకపోతే మహిళలు ముందుకు రాకపోవటం వలన, ఎందువలన మహిళలకి ప్రోత్సాహం లేకుండా ఈ విధంగా ఉన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. మహిళలకి విద్య చాలా ప్రాధాన్యం. అన్నిటికన్నా, సంపద కన్నా, పెళ్లి కన్నా, జీవితానికన్నా విద్య సాధిస్తే, స్త్రీకి విద్య అందిస్తే ఎంత ఉన్నత స్థానానికైనా వెళ్ళగలదు. మనకి పూర్వం నుంచి కూడా విద్యలో ప్రోత్సాహం లేకపోవటం వలన స్త్రీలను అణగారిన వర్గాల కింద చూసి ఇంటికే పరిమితం అవటం వలన ఈ విధంగా సాధించలేకపోతుంది. కానీ చాలామంది మేధావులైన స్త్రీలు వాళ్ళ వివిధ రంగాల్లో చాలా కష్టాలు పడి వాళ్ళు ఉన్నత స్థానాలకు ఎదిగారు. దానిలో జడ్జెస్, వైద్యులు, శాస్త్రవేత్తలు, చాలామంది రాజకీయవేత్తలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ వాళ్ళలో కొద్దిమంది సంఖ్యాబలం ఉన్నది. మనకి సకానికన్నా పైన జనాభాని సగం కూడా చేయలేకపోవటానికి కారణం ఏంటి? 33% ఇస్తాం వలన ఇష్టం ఏంటి? మనకి 50% ఇవ్వాలి కదా. పురుషులు ఎంతమంది ఉన్నారో స్త్రీలు కూడా అంతమందే ఉన్నప్పుడు 50% ఇవ్వకుండా 33% ఎందుకు? అంటే అంతవరకు కూడా ఉండరనా? వద్దొద్దు. ప్రతి స్త్రీ కూడా విద్యావంతురాలయ్యి ప్రతి రంగంలో కూడా తనకి తాను పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. కానీ చాలా త్యాగాలు చేయవలసి ఉంటుంది, కష్టాలు పడవలసి ఉంటుంది, ప్రోత్సాహాలు లేకపోవటం వల్ల ఉంటుంది. ఇవన్నీ అధిగమించాలి. స్త్రీలకి కావాల్సింది ధైర్యం, నిబ్బరం. దేనికి కూడా తలవంచని స్థితి ఉన్నప్పుడు స్త్రీ దేన్నైనా సాధించగలదు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు భీమడోలు మండలం NH-16 అంబర్పేట వద్ద బుధవారం భీమడోలు పోలీసులు రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. భీమడోలు సిఐ యూజే విల్సన్, ఏలూరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సురేష్ బాబు, నెహ్రూ, భీమడోలు ఎస్ఐ షేక్ మదీనా బాషా సిబ్బందితో కలిసి డ్రైవ్ చేపట్టారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించి సుమారు 50 మందితో హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ఇకపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫైన్ రాసుకోవడం మాకు చిన్న విషయం, ఫైన్ రాసుకోవచ్చు కదా, కానీ అలా అనుకోవట్లా. మేము ఎస్పీ గారు చాలా ఇంట్రెస్ట్ గా ప్రతి ఒక్కరితోటి ఆపి వాళ్ళందరికీ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం జరుగుతుంది. చాలా మంది తెలియదు కాబట్టి వాళ్ళు ఫైన్ రాస్తే 1000 రూపాయలు పడుతుంది. అలాగే అంతకంటే తక్కువ రేట్ లోనే మీకు హెల్మెట్లు ఇక్కడ పెట్టించి పంపించి ఫైన్ మొదలుగా హెల్మెట్ తీసుకుని వెళ్ళమంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాబోయే 2 ఏళ్లలో పీపీపీ విధానంలో ప్రైవేటు వైద్య కళాశాలను పూర్తి చేస్తాం. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ. ఉండవల్లిలో నెల్లూరు, తిరుపతి నేతలకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు. కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ప్రజాప్రతినిధులు. తిరుమల శ్రీవారి పవిత్రతను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న మాజీ మంత్రి కాకాని. భక్తుల రక్షణపై పాలక మండలికి నియంత్రణ కరువైందని ఆందోళన. జోగి రమేష్ ఇంటిపై దాడులు జరుగుతుంటే పోలీసులు సైలెంట్గా ఉన్నారన్న మాజీ మంత్రి బుగ్గన. అంబటిపై తప్పుడు కేసులు పెట్టారని మండిపాటు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.